Studio One News. Follow for latest updates. Link in description. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 6, 7 రాత్రి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అయితే మనందరికీ తెలుసు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ఉగ్ర శిబిరాలను అయితే ధ్వంసం చేయడంతో పాటు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టేసరికి పాకిస్తాన్ ప్రతీకారంతో లగిలిపోయింది. దీంతో మే 7, 8 తెల్లవారుజామున జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ మీదుగా భారతదేశ ఆకాశం యుద్ధభూమిగా మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్ సహా 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిపోయింది. అంతే, సుదర్శన్ చక్ర అనే పిలువబడే రష్యాలో తయారు చేయబడిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థతో ఆ బెదిరింపులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం చేసింది. సైనిక, పౌర మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించింది. దీంతో S-400 గురించిన చర్చ విపరీతంగా జరిగింది. ఈ సమయంలో S-500 అంశం కూడా తెరపైకి వచ్చింది. అవును, భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ ప్రయోగించిన వందల డ్రోన్లు, క్షిపణులను S-400 గాల్లోనే నిర్వీర్యం చేసింది. దీంతో ఈ భారత్ గగనతల రక్షణ వ్యవస్థలోని సుదర్శన్ చక్రం గురించి తీవ్ర చర్చ జరిగింది. ఈ సమయంలో దాని అప్డేట్ వెర్షన్ S-500 గురించిన ఒక ఆసక్తికరమైన విషయం అయితే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం S-400 భారత గగనతల వ్యవస్థను పటిష్టం చేసినప్పటికీ రష్యా నెక్స్ట్ ప్లాన్ S-500 సరిహద్దులను మరింత సేఫ్ గా ఉంచుతోంది. ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి రష్యన్ సేవల కోసం 2021లో S-500 హైపర్సోనిక్ క్షిపణులు, స్టెల్త్ విమానాలు వంటి ముప్పులను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ క్రమంలో భారత్తో కలిసి అత్యుత్తమ S-500 వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి రష్యా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది బాలిస్టిక్ క్షిపణులను, హైపర్సోనిక్ ఆయుధాలను కూడా నాశనం చేయడానికి రూపొందించబడుతుందని అంటున్నారు. ఇది భారత్ గగనతల రక్షణ వ్యవస్థను మరింత దుర్భేద్యమైనదిగా మారుస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ వ్యవస్థ రాడార్, అధునాతన యాక్టివ్ ఎలక్ట్రానిక్ కాండ్ ఆరే దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదని అంటున్నారు. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.